కేవలం నెలన్నర రోజుల్లోనే పాలన చేతకాక చేతులెత్తేసిన సీఎంని మీరెప్పుడైనా చూశారా? తానిచ్చిన హామీలన్నింటినీ మూటగట్టి గొయ్యి తీసి పాతి పెట్టేసిన సీఎంని మీరెప్పుడైనా చూశారా? తానిచ్చిన హామీలను చూసి తానే భయపడే సీఎంని మీరెక్కడైనా చూశారా? ఇలాంటి వ్యక్తిని కూర్చోబెట్టి కేంద్రం మెడలు ఉంచుతాడు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. తానిచ్చిన హామీలకు కేటాయింపులు ఎంతో క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందని బడ్జెట్ పెట్టకుండా పారిపోయే సీఎంని మీరెప్పుడైనా చూశారా? ఎస్, అదే చంద్రబాబు, మళ్ళీ అదే మోసం. చంద్రబాబు 45 రోజుల పాలన వర్ధిల్లుతోంది సార్. కరెక్టే కదమ్మా? పచ్చగా వర్ధిల్లుతోంది. 3 యూటర్న్లు 6 మోసాలతో చాలా గొప్పగా వర్ధిల్లుతోంది. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందు గాని. లోన్ కావాలి, ఇస్తావా? లోన్లు ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చే. షూరిటీ ఏమైనా ఉందా? అదేంటే షూరిటీ. ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్ట. ఆస్తులు కావాలన్నా కదా, పేపర్లు తెచ్చాను, త్వరగా లోన్ ఇచ్చే. ఏంటి ఇల్లా పొలమా? చూసుకో. Hey, I've seen this one. This is a class. 行为践踏香港法治，破坏香港社会秩序，损害香港的。 అవును, జస్ట్ 45 రోజుల్లోనే ఈ ఘనత సాధించిన ఏకైక సీఎం తానేనని చంద్రబాబు గారు ప్రూవ్ చేసుకున్నారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎన్నికల్లో జగన్ పై ఏ దుష్ప్రచారాలు చేశారో వాటిపై యూటర్న్ తీసుకున్నారు. చెత్తపై పన్ను కంటిన్యూ, మోటార్లకు మీటర్లు కంటిన్యూ, ఇప్పుడు తాజాగా జగనన్న భూ సర్వే కంటిన్యూ. ఇక తానిచ్చిన సూపర్ 6 ఇప్పట్లో అమలు చేసేది లేదని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పేశారు. అయినా చంద్రబాబు నాయుడు జవాబుదారీతనంతో ప్రభుత్వాన్ని ఎందుకు నడపాలి? ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య 49 లక్షల అదనపు ఓట్లుండగా తానెందుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి? ఎందుకు నిలబెట్టుకోవాలి? శ్వేత పత్రాలంటూ పత్రాలు వచ్చేసి వాటిలో అబద్ధాలు నింపేసి లేనిపోని ఆరోపణలు జగన్ పైకి తోసేసి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం, ఎల్లో మీడియాలో ప్రచారం చేసేసి 5 ఏళ్లు హాయిగా అధికారాన్ని అనుభవించవచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్క్. ఓట్లేసినందుకు ప్రజలు కూడా అనుభవించాల్సిందే. ఇది నేనంటున్న మాట కాదు సార్, చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే. ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 24 ఎకరాలు 359 కోట్లు తాకట్టు పెట్టారు. దీనికి మీరు ఏమంటారు సార్? డైరీ 30 ఎకరాలు 309 కోట్లు తాకట్టు పెట్టాడు. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు 270 కోట్లు తాకట్టు పెట్టాడు. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. అదే జగన్ సీఎం గా ఉండి ఉంటే మే, జూన్, జూలై నెలలో అమలు కావలసిన పథకాలు ఇప్పటికే పక్కాగా అమలయ్యేవి. లబ్ధిదారులకు ఖచ్చితంగా మేలు జరిగేది, ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బు చేరేది. చంద్రబాబులా మోసం చేసే రకం కాదు సార్ అతను. అవునో కాదో సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. క్లియర్. ఇక 3 యూటర్న్లలో ఈ రోజు సరికొత్త యూటర్న్ ఒకటి తీసుకున్నారు. మా కర్మ అది. ముందుగా చెత్త పన్ను గురించి. ఈ చెత్త పన్ను గురించి ఎన్ని మాట్లాడారు? చెత్త సీఎం అని ఒకరు అన్నారు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి. చెత్తపై పన్నేస్తే చెత్త సీఎం అంటారు.
ఇంకొక అతను స్పీకర్గా ఉన్నారు. ఇప్పుడు చెత్తనా అంటూ మాట్లాడారు. ఐ థింక్ వాటో 30 రూపాయలు ఉన్న చెత్త పన్నుని 90 రూపాయలు చేశారు. 3 రెట్లు చేశారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక 30 రూపాయలు జనసేనకి, ఒక 30 రూపాయలు టీడీపీకి, ఇంకో 30 రూపాయలు బీజేపీకి. 3 ప్రధాన పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు 215 కోట్లు తాకట్టు పెట్టాడు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ 19 ఎకరాలు 157 కోట్లు పెట్టాడు. ఈ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను. ఇప్పుడు నాకు స్కూలే వద్దురానైనా అని పారిపోతే తీసుకొచ్చి ట్యూషన్ లో కూర్చోబెట్టిర్రు. ఈ బంగ్లా 10 ఎకరాలు 203 కోట్లు. R&B క్వార్టర్స్ 3 ఎకరాలు 99 కోట్లు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కడాన రైతు బజార్ కూడా వదిలిపెట్ల 4 ఎకరాలు అంటే 90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ 3 ఎకరాలు 40 కోట్లు పెట్టాడు. పీడబ్ల్యూ ఆఫీస్ 4 ఎకరాలు 79 అంత మాట ఆపుకోలేకపోతున్నాను రా. ఇప్పుడు చెత్తపై పన్నేసినటువంటి దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి సీఎం నియమనాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.